ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని స్థానిక రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పంటల సాగుపై పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. పంటల మేలైన యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్ష యొక్క ప్రాధాన్యత, ఎరువుల యాజమాన్య సమగ్ర వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసమే పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, రైతులను పొలంలోనికి తీసుకెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసి రైతులు వ్యవసాయ శాఖ సూచనలు తప్పకుండా పాటిస్తే లాభసాటిగా ఉంటుందని, పంటల స్థితి, నేలను మెరుగుపరచడం, భూసారాన్ని పెంచడం, పంటల మార్పిడి, రకాల ఎంపిక, పురుగులు, తెగుళ్ల నివారణ, సాగు వ్యయం తగ్గించి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలపై రైతులకు వివరించడం జరిగిందని, సుస్థిర వ్యవసాయ సాగు పద్ధతులను ప్రతి ఒక్కరూ అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓబయ్య, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డి గోవింద్ బాషా, వెటర్నరీ అసిస్టెంట్ కె రామయ్య, రైతులు పాల్గొన్నారు. నా పేరు టి వెంకటేశ్వర్లు. నేను తర్లుపాడు మండల వ్యవసాయాధికారిని. ఈరోజు తర్లుపాడు మరియు కల్జోలపాడు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులకు సమావేశం నిర్వహించి తర్వాత క్షేత్ర సందర్శన చేయడం జరిగింది. క్షేత్ర సందర్శనలో మినుము, శనగ, అలానే కంది పంటల్ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల బాగా మబ్బులు కమ్మడం వల్ల టెంపరేచర్ బాగా తగ్గిపోయి మనకి పురుగు ఉద్ధృతి కనిపిస్తూ ఉంది. దీనికోసమని రైతు సోదరులు కందిలో మారుకా మచ్చల పురుగు మనకి గూడు అల్లుకొని ఆకులన్నింటినీ కలిపి గూడులాగా చేసి ఆ గూడు లోపల ఉండిపోతుంది. ఈ పురుగు ఏంటంటే ఎక్కువైనప్పుడు రేపు కాయ వచ్చిన తర్వాత పిందిలోకి వెళ్ళిపోయి అక్కడ లోపల పిందిని కూడా విత్తనాలు తినేయడం వల్ల లోపంతా డొల్లగా మారిపోయింది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోను, అలానే కొన్ని చోట్ల కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి దీని నివారణకి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 100 గ్రాములు, అలానే లాంబ్డా సైహలోత్రిన్ 5 ఈసీ ఉన్న 5 ఈసీ మందు 160 మిల్లీలీటర్లని మన ఈ ఇమిడాక్లోప్రిడ్తో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఫ్లూబెండమైడ్ అది 50 mlని లాంబ్డా సైహలోత్రిన్తో 5 ఈసీ ఉన్నటువంటి లాంబ్డా సైహలోత్రిన్తో 160 mlతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసుకున్నట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టగలము. అదేవిధంగా శనగలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి లద్దెపురుగు కనబడుతూ ఉంది. దీని నివారణకి మనకి ఫ్లూబెండమైడ్ 50 mlని లాంబ్డా సైహలోత్రిన్ 50% ఈసీ 160 mlతో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మన లద్దెపురుగును కూడా శనగనందు నివారించుకోవచ్చు.